బాబు దీపకన జరుగు దీపకన ఓ మెల్ల 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 ఇంకోటి 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 అవుట్ 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 కొంతమంది పిల్లలు వచ్చి ఎమ్మెల్యే గారిని ఇట్లా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తాం సార్ అనగానే ఆయన స్పందించి ఎంబడే తప్పకుండా నిర్వహించండి, నా సహాయ సహకారాలు మీ ఎంబడి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే టీంలను సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఐపీఎల్లో మాదిరిగానే వీళ్ళు మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా టీంలను ఎన్నుకొని క్రీడలకు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ముఖ్యంగా కొంతమంది యువకులు వచ్చి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. మేము ఇట్లా ఐపీఎల్ తరంలో నారాయణలో చేద్దామని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించి తప్పకుండా చేయండి, నేను తప్పకుండా నా సహకారాలు ఉంటాయని చెప్పేసి నన్ను పిలిచి వాళ్ళకి ఏదో కావాల్సిందని చూడని చెప్పేసి అంటే నేను అప్పుడే మా అన్న కోరిక మేరకు నేను స్పందించి మీరు స్టార్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ టోర్నమెంట్ లో మీరు దయచేసి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఇంతకుముందు మున్సిపల్ గారు చెప్పినట్లు మీరు మన నారాయణఖేడ్ మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఈ టోర్నమెంట్ వచ్చే సంవత్సరం వచ్చే రోజుల్లో కూడా ఇదే విధంగా కంటిన్యూ కావాలని చెప్పేసి మీరందరూ సహకరిస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను. దానికి మా ఎమ్మెల్యే గారు సంజయ్ రెడ్డి గారు వచ్చేటోండే వాళ్ళ దూర బంధువు కథను మా ముగింపు దానికి ఈ క్రీడల ముగింపు దానికి తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చి మీకు అన్ని విధాల ఏదైనా హామీలు ఉంటే కూడా ఇస్తారని చెప్పేసి చెప్తూ ముగిస్తున్నాను. మహోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నా మిత్రుడు సహోదరుడు ఆనంద్ షస్కర్ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ శంకర్ శెట్టి గారు, జిల్లా ఎక్స్ ఎంపీపీ నారాయణ గారు, మరి కౌన్సిలర్ రామకృష్ణ గారు, హనుమంతు నర్సింహు నాగు సింధుమిల్ గారు మరియు ఇతర సుధాకర్ నా సోదరుడు సుధాకర్ రెడ్డి గారు